తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి గారు తనదైన రీతిలో సత్తా చాటుతూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఇప్పటికే ఆయన తనదైన రీతిలో సినిమాలు చేస్తూ ప్రేక్షకుల చేత శభాష్ అనిపించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు. ఇక చిరంజీవిలో సినిమా మీద ఉన్నటువంటి కసి ఏమాత్రం తగ్గలేదనే చెప్పాలి. యంగ్ హీరోలు సైతం ఆయనతో పోటీ పడే సాహసం చేయడం లేదు. అలాంటి చిరంజీవి గారు ప్రస్తుతం విశ్వంబర సినిమాతో మరో భారీ ప్రయోగానికి తెరలేపుతున్నారు. ఇక మొత్తానికైతే ఈ సినిమాతో ఆయన 2025 సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి ప్రభంజనాన్ని సృష్టిస్తుంది అనేది తెలియాల్సి ఉంది. ఇక మొత్తానికైతే ఈ సినిమాతో చిరంజీవి గారు ఎనలేని గుర్తింపును సంపాదించుకోవడమే కాకుండా మరోసారి మెగాస్టార్ పవర్ ఏంటో చూపిస్తాడు అంటూ సినిమా యూనిట్ నుంచి కొన్ని వార్తలైతే వస్తున్నాయి. ఇక ఈ సినిమాలో చిరంజీవి గారి క్యారెక్టర్ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉండబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చినటువంటి టీజర్ ప్రేక్షకులు విపరీతమైనటువంటి అంచనాలను పెంచడమే కాకుండా ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్తో పాటు ప్రేక్షకులు కూడా అమితంగా ఎదురు చూస్తున్నారు. ఇక ఇది ఇలా ఉంటే ఇందులో చిరంజీవి గారు 2 పాత్రల్లో నటిస్తున్నారన్న విషయం మనకు తెలిసిందే. అయితే అందులో ఒకటి నెగిటివ్ పాత్ర అనే ప్రచారం అయితే జరుగుతుంది. సోషల్ మీడియా వేదికగా గత 2-3 రోజుల నుంచి చిరంజీవి గారు ఈ సినిమాలో నెగిటివ్ పాత్ర చేస్తున్నాడంటూ కొన్ని వార్తలైతే వస్తున్నాయి. మరి వాటికి తగ్గట్టుగా ఆయన ఈ సినిమాతో ఎలాంటి ప్రభంజనాన్ని సృష్టించబోతున్నాడు అనేది కూడా చాలా క్లియర్ కట్గా తెలియబోతుంది. అయితే చిరంజీవి గారు ఇప్పటి వరకు నెగిటివ్ పాత్రలు చాలా తక్కువగా చేశారు. ఇక ఈ సినిమాలో ఆయన చేయబోయే పాత్ర మాత్రం చాలా ఎక్స్ట్రాడినరీగా ఉండబోతున్న వార్తలైతే వినిపిస్తున్నాయి. వశిష్ఠ ఈ సినిమాని చాలా కేర్ఫుల్గా చిత్రీకరించడమే కాకుండా మొదటి నుంచి కూడా చివరి వరకు ఈ సినిమాను ప్రేక్షకులకు ఎక్కడా బోర్ కుట్టించకుండా కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ను అందించడమే కాకుండా ఫ్యాంటసీ ఎపిసోడ్ను కూడా భారీగా జత చేసి మరీ ప్రేక్షకుల ముందు ఉంచబోతున్నట్టుగా తెలుస్తుంది. మరి ఈ సినిమా సక్సెస్ అనేది చిరంజీవి గారి కంటే కూడా వశిష్ఠకి ఎక్కువ ఉపయోగాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఆయన చేసినటువంటి బింబిసార సినిమా మంచి విజయాన్ని సాధించింది. కానీ తాను స్టార్ డైరెక్టర్గా ఎదగాలి అంటే మాత్రం ఈ సినిమాతో తనను తాను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. కాబట్టి ఈ సినిమా సక్సెస్ అనేది చిరంజీవి గారి కంటే కూడా దర్శకుడైనటువంటి వశిష్ఠకి ఎక్కువ అవసరం. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బుక్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.